దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. పద అర్థం చూద్దాం రండి. దుఃఖేషు దుఃఖాల్లో, అనుద్విగ్నమనాః మనసు కదలని ఆందోళన చెందని, సుఖేషు సుఖాల్లో, విగత స్పృహ ఆసక్తి రహితుడు మమకారం లేనివాడు, వీతరాగ భయక్రోధ రాగం భయం కోపం, వీత విడిచిన అధిగమించిన, స్థితదీహి స్థిరమైన బుద్ధి కలవాడు, ముని ఉచ్యతే మునిగా పిలువబడతాడు, జ్ఞానిగా పిలువబడతాడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. దుఃఖం వచ్చినా కదలని మనసు, సుఖం వచ్చినా మమకారం లేని స్థితి, రాగ భయ క్రోధాలను దాటి నిలిచిన వాడు అతడే స్థిత ప్రజ్ఞుడు, నిజమైన జ్ఞాని. ఇప్పుడు సందర్భం చూద్దామండి. ఈ శ్లోకం స్థిత ప్రజ్ఞ లక్షణాల 2వ నిర్వచనం. 2వ అధ్యాయం 55వ శ్లోకంలో కృష్ణుడు కోరికలు విడిచి ఆత్మలో సంతోషం పొందేవాడు స్థితప్రజ్ఞుడు అని అంటాడు. అయితే ఈ శ్లోకంలో చెప్తున్నాడు, దుఃఖం అతనిని కదిలించదు, సుఖం అతనిని బంధించదు, రాగం భయం కోపం అతడిని తాకవు. ఇవి భావోద్వేగ సమతా స్థితి నిజమైన యోగికి ఉండేటువంటి లక్షణం అని వివరిస్తున్నాడు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.